ఈరోజు నేను మీకు మన సోలార్ సిస్టంలో ఉన్న ఒక వింత ప్లానెట్ గురించి చెప్పబోతున్నాను. దీన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు, కానీ ఇది మన భూమి కంటే 10 రెట్లు ఎక్కువ బరువు ఉండొచ్చు. నెప్ట్యూన్ ఆర్బిట్ కంటే 20 రెట్లు దూరంలో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సైంటిఫిక్ కమ్యూనిటీకి ఒక పెద్ద మిస్టరీగా మారిన ఈ ప్లానెట్ 9 గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ. ఈ కథ 2006లో మొదలవుతుంది. ఆ సంవత్సరం ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్లూటోను ప్లానెట్స్ లిస్ట్ నుంచి తీసేసింది. ఎందుకంటే ఒక ప్లానెట్గా గుర్తించడానికి ఉండాల్సిన 3 ప్రధాన లక్షణాల్లో ప్లూటోకు ఒకటి మిస్ అయింది. మొదటి రూల్ ప్రకారం ఏ ప్లానెట్ అయినా రౌండ్గా ఉండాలి. ఒక ఆబ్జెక్ట్ చాలా మ్యాసివ్గా ఉన్నప్పుడు దాని గ్రావిటీ వల్ల ఆటోమేటిక్గా రౌండ్ షేప్లోకి మారుతుంది. ఇక మూడో ముఖ్యమైన రూల్ ఏంటంటే ఆ ప్లానెట్ తన ఆర్బిట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాను క్లియర్ చేసి ఉండాలి. అంటే తన గ్రావిటీని ఉపయోగించి దారిలో వచ్చే ఆస్ట్రాయిడ్స్ను, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ను తనలో కలుపుకోవాలి లేదా దూరం నెట్టేయాలి. ప్లూటో మొదటి 2 రూల్స్ పాస్ అయినా ఈ 3వ రూల్ దగ్గరే ఫెయిల్ అయింది. ఎందుకంటే ప్లూటో సైజులో చాలా చిన్నది. పైగా దాని ఆర్బిట్ చుట్టూ ఉన్న కైపర్ బెల్ట్లో వేలాది ఆబ్జెక్ట్స్ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అందుకే సైంటిస్టులు ప్లూటోను డార్క్ ప్లానెట్ కేటగిరీలో చేర్చారు. దాంతో మన సోలార్ సిస్టంలో ప్లానెట్ సంఖ్య 8కి పడిపోయింది. కానీ అసలు మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది. ఆస్ట్రోనామర్స్ కైపర్ బెల్ట్ను మరింత డీటెయిల్డ్గా స్టడీ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వింత విషయాలు గమనించారు. నెప్ట్యూన్ ఆర్బిట్ దాటిన తర్వాత మొదలయ్యే ప్రాంతమే ఈ కైపర్ బెల్ట్. ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్ లాగే ఉంటుంది, కానీ సైజులో చాలా పెద్దది. ఇందులో లక్షలాది ఐస్ బాడీస్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటిలో మన ప్లూటో కూడా ఒకటి. సైంటిస్టులు ఈ కైపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ తాలూకు ఆర్బిట్స్ను స్టడీ చేసినప్పుడు ఒక వింత ప్యాటర్న్ కనిపించింది. కొన్ని కైపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో వంగి ఉండడాన్ని వాళ్ళు గమనించారు. అవన్నీ తమ ఆర్బిట్లో ఒకే టైంకి ఒకే సైడ్కి వస్తున్నాయి. ఇది ఆటోమేటిక్గా జరుగుతున్నట్లు లేదు. ఏదో ఒక అదృశ్య శక్తి వాటన్నిటినీ ఒకేసారి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్లు వాళ్ళకి అర్థమైంది. 2016లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 2 సైంటిస్టులు కాన్స్టాంటిన్ బాటగిన్, మైక్ బ్రౌన్ ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు. ఈ వింత ఆర్బిట్స్కి ఒకే ఒక్క కారణం ఉండొచ్చని వాళ్ళు అందులో రాశారు. మన సోలార్ సిస్టంలో చివర్లో ఎక్కడో ఒక 9వ ప్లానెట్ దాగి ఉందని, దాని స్ట్రాంగ్ గ్రావిటీ వల్ల ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయని వాళ్ళు అంచనా వేశారు. ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ కథలాగా అనిపించినా వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ మ్యాథమెటికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒక ప్లానెట్ ఆర్బిట్ను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దాని పొజిషన్ మాత్రమే కాదు, దాని మీద పడే అన్ని రకాల గ్రావిటేషనల్ ఫోర్సెస్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కైపర్ బెల్ట్లోని ఒక 6 ఆబ్జెక్ట్స్ కదలికలు ఒకదానికొకటి చాలా సిమిలర్గా ఉండడం కేవలం ఒక కో ఇన్సిడెన్స్ కాదు. బ్రౌన్, బాటగిన్ రన్ చేసిన కంప్యూటర్ సిమ్యులేషన్ కూడా ఇదే నిజమని తేలింది. మన సోలార్ సిస్టమ్ ఔటర్ రీజియన్లో ఒక మ్యాసివ్ ప్లానెట్ ఉంటేనే ఇలాంటి ఆర్బిటర్ ప్యాటర్న్ సాధ్యమవుతుందని వాళ్ళు అంచనా వేశారు. మరి ఈ ప్లానెట్ 9 ఎలా ఉంటుంది? సైంటిస్టుల క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ ప్లానెట్ భూమి కంటే 5 నుంచి 10 రెట్లు బరువు ఉంటుంది. సైజులో నెప్ట్యూన్ అంతా లేదా కొంచెం చిన్నగా కూడా ఉండొచ్చు. అంటే యురేనస్, నెప్ట్యూన్ లాగే ఇది కూడా ఒక ఐస్ జెయింట్ లాగా ఉంటుంది. దీని గురించి అతిపెద్ద క్రేజీ విషయం ఒకటి ఉంది. ఇది సూర్యుడికి ఎంత దూరంలో ఉందంటే ఒక ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి 10,000 నుంచి 20,000 సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. డైనోసార్లు భూమి మీద ఉన్న కాలంలో ఈ ప్లానెట్ తన జర్నీ మొదలుపెట్టుంటే ఇప్పటికీ కేవలం 1 లేదా 2 రౌండ్లు మాత్రమే పూర్తి చేసి ఉండేది. మరి ఈ ప్లానెట్ నిజంగానే ఉంటే దాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? దీనికి ప్రధాన కారణం మొదటిది, ఇది సూర్యుడికి చాలా దూరంగా ఉండడం వల్ల అక్కడికి చేరే సన్లైట్ చాలా తక్కువ. ఆ కొద్దిపాటి లైట్ రిఫ్లెక్షన్ కూడా మన టెలిస్కోప్స్ వరకు చేరుకోలేనంత వీక్గా ఉంటుంది. రెండో కారణం, మన ఆకాశం చాలా విశాలమైంది. ఈ ప్లానెట్ను ఏ డైరెక్షన్లో వెతకాలో మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఒక పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ అంత చీకటి గదిలో ఏ మూలనుందో తెలుసుకోవడం కష్టం అన్నమాట. ఇక మూడో కారణం, ఈ ప్లానెట్ తన ఆర్బిట్లో చాలా స్లోగా మూవ్ అవుతోంది. సాధారణంగా ఆకాశంలోని ఒక ప్రాంతాన్ని మనం వేర్వేరు సమయాల్లో చూసినప్పుడు అక్కడున్న స్టార్స్ అన్నీ ఒకే చోట ఉన్నట్లు కనిపిస్తాయి. కాబట్టి మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ను ఈజీగా స్పాట్ చేయొచ్చు. కానీ ప్లానెట్ 9 మూవ్మెంట్ ఎంత స్లోగా ఉంటుందంటే అది కూడా మనకు ఒక స్టార్ లాగే కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా ప్లానెట్ 9 దొరికేసిందని సైంటిస్టులు చాలాసార్లు అనుకున్నారు. కానీ తీరా చూస్తే అవి వేరే స్టార్స్, వేరే గెలాక్సీస్. అయినా కూడా సైంటిస్టులు తగ్గలేదు. వాళ్ళు ఏమాత్రం ఆశ వదలలేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మరింత అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి. చీకట్లో తయారవుతున్న వెరా సి రూబిన్ అబ్జర్వేటరీ త్వరలో ఆపరేషనల్ కాబోతోంది. దీని ద్వారా మిస్టరీగా మిగిలిపోయిన ప్లానెట్ 9 రహస్యం కూడా బయటపడుతుంది. ఈ కొత్త టెలిస్కోప్ ప్రతి కొద్ది రోజులకు ఒకసారి ఆకాశం మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. చాలా ఫెయింట్గా ఉండే ఆబ్జెక్ట్స్ను కూడా ఇది ఈజీగా డిటెక్ట్ చేస్తుందన్నమాట. కాబట్టి ప్లానెట్ 9 నిజంగానే ఉంటే ఈ టెలిస్కోప్ దాన్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది.
దీంట్లో మొదటి థియరీ ప్రకారం ఈ ప్లానెట్ మొదట్లో జూపిటర్, శాటర్న్ లాగే మన సోలార్ సిస్టమ్ లోపల భాగంగానే పుట్టుండొచ్చు. కానీ మన సోలార్ సిస్టమ్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని గ్రావిటేషనల్ ఇంట్రాక్షన్స్ వల్ల ఈ ప్లానెట్ బయటికి విసిరేయబడి ఉండొచ్చు. అలా ఎక్కడో దూరంగా ఉన్న ఆర్బిట్లో అది చిక్కుకుపోయి ఉంటుందని అంచనా. ఇక మరో థియరీ మరింత ఎక్సైటింగ్గా ఉంటుంది. దీని ప్రకారం ప్లానెట్ 9 అసలు మన సోలార్ సిస్టమ్కి చెందింది కాదు. అది వేరే స్టార్ సిస్టంలో ఉంది. కానీ మన సోలార్ సిస్టమ్ యంగ్గా ఉన్నప్పుడు అది వేరే స్టార్కి చాలా దగ్గరగా వెళ్ళుండొచ్చు. ఆ సమయంలో మన సూర్యుడి గ్రావిటీ ఆ స్టార్ సిస్టమ్ నుంచి ఈ ప్లానెట్ను లాగేసుకుని ఉండొచ్చు. అయితే ఇదంతా కేవలం కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చని చాలామందికి డౌట్. ప్లానెట్ 9 అనేది అసలు లేదని, కైపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్, ఆర్బిట్స్ అన్నీ ర్యాండమ్గా అలా వంగిపోయి ఉండొచ్చని అనిపించవచ్చు. అవును, ఇది కూడా పాసిబుల్లే. కానీ అలా జరగడానికి కొన్ని ప్రాబబిలిటీస్ చాలా తక్కువ. కొందరు సైంటిస్టులు దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నారు. అక్కడ ఒక పెద్ద ప్లానెట్ కాకుండా చాలా చిన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కలిసి ఇలాంటి గ్రావిటేషనల్ ఎఫెక్ట్ను క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. లేదా బిగ్ బ్యాంగ్ సమయంలో ఏర్పడిన ఒక ప్రైమోడియల్ బ్లాక్ హోల్ మన సోలార్ సిస్టంలో ట్రాప్ అయి ఉండొచ్చు. కానీ ఈ ఐడియాస్ అన్నీ ప్లానెట్ 9 ఐడియాస్ కంటే చాలా స్పెక్యులేటెడ్గా ఉన్నాయి. అందుకే ఎక్కువ మంది సైంటిస్టులు ఇప్పటికీ ప్లానెట్ 9 సర్చ్ మీదే ఫోకస్ పెడుతున్నారు. కానీ ఇప్పుడు అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ప్లానెట్ 9 నిజంగా ఫైండ్ చేయడం. మన దగ్గర స్ట్రాంగ్ మ్యాథమెటికల్ ఎవిడెన్స్ ఉన్నా సరే డైరెక్ట్ అబ్జర్వేషన్ లేకుండా దాన్ని కన్ఫర్మ్ చేయలేం. ఇటీవల వచ్చిన కొన్ని స్టడీస్ ద్వారా సైంటిస్టులు ఈ ప్లానెట్ ఉండొచ్చని అనుకుంటున్న లొకేషన్ను కొంచెం నారో డౌన్ చేశారు. వాళ్ళ అంచనా ప్రకారం ఈ ప్లానెట్ నిజంగా ఉంటే గనక అది తన ఆర్బిట్లో సూర్యుడికి అత్యంత దూరంలో ఉన్న పాయింట్ దగ్గర నుంచి ఉండొచ్చు. దీన్నే ఎఫిలిటీ అని పిలుస్తారు. అంటే అది ఇప్పుడు మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉంది. అందుకే దాన్ని డిటెక్ట్ చేయడం మరింత కష్టంగా మారింది. కానీ రాబోయే కొన్నేళ్లలో అది తన ఆర్బిట్లో మూవ్ అవుతూ సూర్యుడికి కొంచెం దగ్గరగా వస్తుంది. అప్పుడు దాన్ని డిటెక్ట్ చేయడం కాస్త ఈజీ అవుతుంది. దీనికోసం కొందరు సైంటిస్టులు సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టారు. ఇందులో నార్మల్ ప్రజలు కూడా ప్లానెట్ 9 సెర్చ్లో సహాయం చేయొచ్చు. సైన్స్లో ఇవన్నీ కొత్తేం కాదు. మనం ఒకదాన్ని వెతకడానికి వెళ్ళి అంతకంటే ఇంట్రెస్టింగ్ విషయాన్ని పట్టుకునే అవకాశాలు చాలా ఉంటాయి. మరి ప్లానెట్ 9 సెర్చ్ మనల్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.